హలో ఎస్పీ మిరాకిల్ జోన్కి స్వాగతం. ఈరోజు మనము వరి అటుకులను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. మొదటగా స్టవ్ వెలిగించుకొని ఈ గ్లాస్ తోటి ఒక గ్లాసు ఆయిల్ పోసుకోవాలి. ఆల్రెడీ నేను పోసాను. దాంట్లో మొక్కజొన్నల పొట్టు అంటారన్నమాట. దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఈ యొక్క మొక్కజొన్న పొట్టును మనము ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. దీని తర్వాత మనం కరివేపాకు వేసుకొని వేపించాలి. దీన్ని కూడా వేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి, వేయించుకొని. అలాగే ఒక కప్పు పల్లీలను వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం ఇప్పుడు మొక్కచూర, కరివేపాకు, పల్లీలు అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకున్నాము. ఇప్పుడు అసలు మెయిన్ స్టార్ట్ చేద్దాం. ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. దూరగా వేయించాలి. దూరగా వేయించిన తర్వాత మిరపకాయల తర్వాత మనము ధనియాలు వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల ధనియాలు. ధనియాల తర్వాత జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. 2 స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. దూరగా వేయించుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. పల్లీలు, కరివేపాకు ఎట్ ఏ టైం వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించాయి కాబట్టి. చాలా స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది. క్రిస్పీగా మరి అట్ల పోపు విధానం తయారవుతుంది. తర్వాత 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. సన్నం సాల్ట్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా మ్యారినేట్ చేసుకొని అల్లం వెల్లుల్లి ఒక రెండు గడ్డలు కూడా వేసుకోవాలి. మ్యారినేట్ చేసి 2 స్పూన్ల పసుపు వేసుకోవాలి. వేసుకొని మ్యారినేట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా క్రిస్పీగా స్మెల్ చాలా బాగా వస్తుంది. అటుకులు మనం ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గుమగుమలాడే వరి అటుకుల పోపు విధానం రెడీ అయింది. ఈ 1/2 కేజీ వరి అటుకులు, 1/2 కేజీ దీన్ని ఏమంటారు మిక్స్ చేస్తున్నాము. ఇందులో 1/2 కిలో ప్యాలాలు ఇందులో వేసుకొని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నటువంటి మొక్కచూరు, దీన్ని మొక్క పొట్టు అంటాము, దీన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. $200 గ్రామ్ మిక్చర్ కూడా వేసుకోవాలి. పుట్నాలు కూడా వేసుకోవాలి. ఇవి కూడా ఒక 200 గ్రామ్ పుట్నాలు చేసుకొని మొత్తం మ్యారినేట్ చేయాలి. ఇప్పుడు వరి అటుకుల పోపు విధానం పూర్తయింది. మనం పోపు చేసిన తర్వాత మన బేషన్లో ఈ విధంగా కనిపిస్తుంది. ఇది మార్నింగ్ లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ, పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరు కానీ తీసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్. చాలా క్రిస్పీగా చాలా సూపర్గా టేస్టీగా ఉన్నాయి. మీకు కావాల్సిన వారు ఈ వీడియో చూసి ఈ విధంగా తయారు చేసుకునే విధానం చూడండి. చాలా బాగుంటుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్పీ మిరాకిల్ జోన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్.